మన ఇళ్ళల్లో చాలామంది పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు. ఆ మాట ఏంటరా అంటే, పెళ్ళిళ్ళకి వెళ్ళకపోయినా పర్లేదు కానీ చావుకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తుంటారు అనమాట. సో ఆ స్టేట్మెంట్ నేను లైట్గా సరిచేయాలనుకుంటున్నాను. సో నా దృష్టిలో చావు అనేది కూడా చివరి నిమిషంలో జరిగేదన్నమాట. సో వెళ్తే వెళ్ళండి, లేకపోతే పర్లేదు, కానీ బతుకున్నప్పుడు చూడండి ఆ మనిషికి. చనిపోయిన రోజు వచ్చి గజమాలలు వేసి కాసేపు బాధపడి ఆయన అట్లా బతికాడు, ఇట్లా బతికారు, వారి ఫ్యామిలీ ఇట్లా బతికింది, అట్లా బతికింది అని చెప్పే బదులు, మీకు టైం ఉన్నప్పుడు 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో ఒకసారి ఆ మనిషిని మాట్లాడండి, ఆ కుటుంబాన్ని మాట్లాడండి, మీ మాట సాయం చేయండి. డబ్బుల కోసం ఎవరు కానీ ఈ రోజుల్లో అడిగేవాళ్ళు లేరు, డబ్బులు కావాలని వెయిట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో చాలామంది కూడా మాట సాయం కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సపోర్ట్ అనేది ఉండాలి ఫ్యామిలీకి కానీ మనిషికి కానీ. ఈ రోజుల్లో చాలామంది చూస్తున్నాను అనమాట. యూఎస్లోను లేకపోతే అబ్రాడ్లో చాలామంది కొడుకులు సెటిల్ అయి ఉంటారు. కొడుకులు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఎక్కడో ఆర్ఫనేజ్లో ఉంటారనమాట. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, వాళ్ళ దగ్గర ఈ సొంత మనుషుల సపోర్ట్ లేదు అనేసి. సో ఇక్కడ నా కన్క్లూజన్ ఏంటంటే, మీకు టైం ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు మనిషికి సాయం చేయండి, వెళ్ళండి, మాట్లాడండి, పలకరించండి, వీలైతే భోజనం పెట్టండి, బట్టలు తీసేవండి. బతుకున్నప్పుడు సాయం చేయండి. చనిపోయిన తర్వాత మీరు వెళ్ళినా, చూసినా, మాట్లాడినా, ఏడ్చినా అది పెద్దగా ఉపయోగం ఉండదు అనేది నా భావన. చాలామంది సమాజంలో ఇదే తంతు నడుస్తుందన్నమాట. ఎక్కడ చూసినా కానీ మాట్లాడే వాళ్ళు అసలు లేరు. వచ్చి చివరి నిమిషంలో వచ్చి గజమాలలు వేసి మా అన్న బాగా బతికాడు, మా అక్క, మా చెల్లి, మా అమ్మ అనేసి లబోదిమో అంటూ ఏడుస్తున్నారనమాట. సో అలా కాకుండా బతుకున్నప్పుడు చూడండి. చనిపోయిన తర్వాత నువ్వు చూసినా వచ్చినా చనిపోయిన వ్యక్తి అనేవాడు చూడ్డు, పట్టించుకోడు. బతుకున్నప్పుడు చేయాలనేదే నా మనోభావన.